వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈ రాష్ట్రంలో ఈ 6 నెలల కాలంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కేవలం ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను అవమానపరిచే విధంగానే వారి లక్ష్యం ఉందన్నట్టుగా ఈ సందర్భంలో మాట్లాడినటువంటి మాటల్ని తెలియపరుస్తున్నాయి. ఎందుకంటే గత 10 రోజుల కిందట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయాన వారి కూటమిలో ఉన్నటువంటి హోంమంత్రిని అవమానపరుస్తూ హోంమంత్రి గారు బాధ్యత తీసుకోవాలి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, ఈ విషయంలో హోంమంత్రి గారు పూర్తి బాధ్యత వహించాలని చాలా చులకనగా మాట్లాడటం జరిగింది. అది కేవలం ఒక దళిత మంత్రి, ఒక దళిత హోంమంత్రి పదవిలో ఉండటం వల్లనే ఆమెనంత ఈజీగా వారు మాట్లాడారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అది దళితులను అవమానపరిచిన విధానం. మరి నిన్న వైద్య శాఖ మంత్రి వర్యులు ఒక సబ్జెక్టు మీద మాట్లాడుతూ ముస్లింలు, మైనార్టీల్ని అగౌరవపరుస్తూ 100 ఎలకలు తిన్నటువంటి పిల్లి హజ్ యాత్రకు వెళ్ళి తన పాపాన్ని కడిగేసుకున్నది అని మాట్లాడుతూ ముస్లింల్ని అవమానపరంగా మాట్లాడటం కూడా జరిగింది. ఈరోజు బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ గారు ఎగ్రూసుగా మాట్లాడుతూ ఆ రోజు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళలకి 15,000, 18,000 వేశారు. ఆ 18,000, 15,000 తీసుకున్నటువంటి మహిళలు ఆ డబ్బుల ద్వారాగా గంజాయి కొనుక్కుని మత్తు పదార్థాలకి అలవాటు పడ్డారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఎస్సీలంటే గౌరవం లేదు, బీసీలంటే గౌరవం లేదు, మైనార్టీస్ అంటే గౌరవం లేదు, ఇంచుమించు మహిళలన్నా కూడా గౌరవం లేకుండా మాట్లాడుతుంది. మరి ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలు! ఇటువంటి మాటలు మంత్రుల చేత వెనకాల ఉన్నటువంటి పెద్దలు మాట్లాడిస్తున్నారని మేము భావిస్తున్నాం. మరి ఖచ్చితంగా ఇటువంటి మాటలు మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నారు, మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి అందరిగా మనవి చేసుకుంటూ ఇంకో సబ్మిషన్ చిన్న పాయింట్. 2009వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ విద్యా హక్కు చట్టాన్ని తీసుకొస్తూ ఆర్టీఈ 12(1)C అంటారు దాన్ని. ఆ చట్టం ద్వారాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యంలో, ప్రైవేటు స్కూళ్ళ పాఠశాలలో ప్రతి పాఠశాల 25% సీట్లు కేటాయించాలని చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారాగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సుమారు 18 రాష్ట్రాల్లో ఈ యొక్క చట్టం అమలు జరుగుతుంది. మన రాష్ట్రంలో ఇటీవల గత సంవత్సరం కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ సుమారు 8,000 మంది పిల్లలు ఆ చట్టం ద్వారాగా స్కూళ్ళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద ఓసీ విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. మరి చట్టం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు 2022లో వచ్చిన తర్వాత దాన్ని అమ్మఒడిలోకి బదలాయించి అమ్మఒడి ద్వారాగా ఆ పేద విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశాలు కల్పించడం జరిగింది. దీని మీద ప్రైవేట్ యాజమాన్యం కోర్టుకు వెళ్ళడం జరిగింది. వారి అభ్యర్థన మేరకు కోర్టు జీవో నెంబర్ 24ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానివల్ల గత సంవత్సరం కానీ బిఫోరు సంవత్సరం కానీ జాయిన్ అయినటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక చదువుల పట్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఆ పిల్లల యొక్క ఫీజుల విషయంలో ఏం చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం ఈ పేద విద్యార్థులందరికీ తెలియపరచాలని చెప్పేసి మీ మీడియా ద్వారాగా ఈ అధికార ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.